నమస్కారం అండి. ఇప్పుడు మనం చూడబోయేది తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కొదుర్పాక దేవునిపల్లి గ్రామంలో ఉన్నాం. శ్రీ నంబులాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఇక్కడే అండి. మనకి ప్రతి సంవత్సరం మాఘమాసంలో ఏకాదశి మొదలుకొని 7 రోజుల పాటు స్వామివారికి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయటండి. ఏకాదశి రోజు కళ్యాణోత్సవం, విద్య రోజు రథోత్సవం ఉంటుందట అండి. మరియు మీరు ఇక్కడ చూస్తున్న నవగ్రహాల ఆలయం అండి. ఆంజనేయ స్వామి వారి ఆలయం. ఇక్కడ మీరు చూస్తున్నది కళ్యాణ మండపం అండి. ఇదే అండి యాగశాల. దీంట్లో 7 రోజుల పాటు స్వామివారికి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇక్కడే అండి హోమాలు చేస్తారు. ద్వారపాలకులు జయ విజయులండి వీరు. ఇక్కడ మనం చూస్తున్నది ఉత్సవమూర్తులండి. స్వామివారు చూడడానికి చాలా పెద్దగా గంభీరంగా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నది స్వయంభుగా వెలిసిన నంబులాద్రి లక్ష్మీనరసింహ స్వామివారు అండి. మిగతా విషయాలు మనం అర్చక స్వామివారి మాటల్లో తెలుసుకుందాం రండి. శ్రీమన్నారాయణ అండి. శ్రీమత్పయో నిధినికేతన చక్రపాణి భోగేంద్ర భోగి మణిరంజిత మూర్తి భవాబ్ది
శరణ్యబోధ శ్రీ లక్ష్మీ మమదేవి కరావలంబం. జయ నరసింహ. శ్రీ లక్ష్మీనమలార్జు స్వామి అని నమ. ఇది శ్రీ లక్ష్మీనమలార్జు స్వామిగా చెప్పవలసిన శ్రీ తాజా దేవునిపల్లె గ్రామ పంచాయతీ అండి. మాది కుదురుపాక గ్రామ పంచాయతీకి ఉన్నటువంటి గ్రామం. సుమారుగా ఈ ఆలయం వచ్చేసి 800 సంవత్సరాలుగా చెప్పుకుంటారండి. సుమారుగా కాకతీయుల కాలం నుండి బౌద్ధ కాలం నుండి అని కూడా చెప్తుంటారు. శ్రీ లక్ష్మీనమలార్జు స్వామి విశిష్టత ఏంటి అంటే ఇక్కడ స్వామి ఉగ్రరూపకంగా ఉండే ప్రప్రథమంగా మొదలు మనకు ఇక్కడ సొరకి లోపట అంటే మనకు హవనశాల వెనకది బ్యాక్ సైడ్ కూడా ఒక గృహ ఉంది. ఆ గృహలో స్వామి ఉగ్రరూపకంగా ఉండే మొదలు హోమశాల మండపం వెనుకకున్నటువంటి గృహలో స్వామివారు మొదలు ఉగ్రరూపకంగా ఉండే. ఆ ఉగ్రహానికి ఆగ్రహమైనటువంటి 60 కుటుంబీకుల అర్చకులు కొండపాక వంశస్థులు ఉండే. 60 కుటుంబీకులు కూడా అందులో 59 కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో కొండపాక వంశానికి సంబంధించిన వాళ్ళు వంశ నిర్వహణ జరిగింది. ఎందుకు అంటే స్వామివారి ఉగ్రరూపానికి అక్కడ ఏ చిన్న తప్పిదం చిన్న లోపమైనా కూడా నిత్యారాధన కోసం వచ్చిన స్వాములు ఎవరైతే ఉన్నారో స్వాములే కాకుండా ఎవరున్నా కూడా భక్తులు కూడా చిన్న లోపం ఏదైనా కూడా స్వామి ఓర్చుకునే తత్వం లేదు. అలాంటప్పుడు స్వామి ఉగ్రరూపకంగా ఉన్నాడు కాబట్టి ఏ చిన్న తప్పిదం జరిగినా కూడా వంశ నిర్వహణుడు ఆహుతి అయిపోవడం ఇలాంటివి జరిగినాయి. 60 కుటుంబీకుడు ఎవరైతే ఉన్నారో ఒక వృద్ధ బ్రాహ్మణుడు అంటే ముసలి తత్వంగా వచ్చిండు. 60 కుటుంబం స్వామి మరి ఉగ్రరూపానికి ఇంత ఉగ్రరూపకానికి ఉండి చిన్న తప్పిదం అయినా కూడా వంశం అనేదే ఇబ్బంది అవుతుంది. ఇట్లాంటిది అయిందంటే వంశ నిర్వహణుడు 59 కుటుంబీకులు తర్వాత నాకు వచ్చింది. నా పరిస్థితి కూడా ఇంతే. కానీ మరి ఇంత ఉగ్రానికి ఉన్నప్పుడు వంశం నేను ఇబ్బంది చేసుకోలేనని చెప్పి స్వామిని ఉగ్రరూపం చూడలేక ఉత్సవ బేరాలు ఉండే అండి. ఇక్కడ స్వామివారి ఉత్సవ బేరాలు ఉన్నాయి. ఆ ఉత్సవ బేరాలను తీసుకుపోయి ముందట కూడా కోనేరు ఉండే. ఆ కోనేరులో వేయడం 3 మాసాలు కూడా నిత్యారాధన ఏ ఉన్నా కూడా అది ఆగిపోవడం జరిగింది. స్వామివారు వీరవెల్లి వంశస్థులు అని చెప్పి మన తిరుపతి లోపల ఉండేది. ఇప్పటికి కూడా ఉన్నారు ఆ వంశం. అందులో ఆ స్వామికి పోయి కూడా స్వప్నంలో దర్శనం ఇచ్చి స్వామి నేను ఇక్కడున్నా ఈ అరణ్యం లోపల కోనేరు లోపల ఉన్న ఆలయం ముందట కూడా వేశారు. ఈ నిత్య దీపారాధన అయిపోవడం జరిగింది. మీరు వచ్చి పునఃప్రతిష్ఠ చేసి నిత్య కార్యక్రమాలు నిత్య ఆరాధన చేసే విధంగా చూడండి అని చెప్పి ఆయన స్వప్నంలో దర్శనం ఇచ్చిన తర్వాత ఆయన అక్కడి నుండి బంగారు పల్లకిలో రావడం, వచ్చి చూసి ప్రాంతాన్ని సందర్శించి స్వామి మరి ఇక్కడ ఇంత ఉగ్రహానికి ఉన్నావు, ఇక్కడ ఏ చిన్న లోపమైనా కూడా ఇబ్బంది అవుతుంది. వారే కాదు మేం చేసినా మా పరిస్థితి ఇంతే, ఇంత ఉగ్రహానికి ఉండొద్దు, మీరు లక్ష్మీ సమేతంగా శాంతరూపకంగా ఇచ్చి కోరిన కోరికలు ఇచ్చే విధంగా ఉండాలి స్వామి. ఇంత ఉగ్రహానికి చిన్న తప్పిదమైనా కూడా జరగకుండా ఉన్నది అని అంటే ఇంత ఉగ్రంతో ఉన్నది అంటే మనం తట్టుకోలేం. కాబట్టి మీరు లక్ష్మీ సమేతంగా ఉండాలని చెప్పి ఆయన తపస్సు చేసుడు ఒక 3 మాసాలు చేసిన తర్వాత స్వామివారు మళ్ళా అదే గృహకు అదే బండకు కూడా ఆ గృహ నుండి ఇటు లక్ష్మీ సమేతంగా వెలిచిండు స్వామి. లక్ష్మీ సమేతంగా వెలిచిండు. అప్పుడు స్వామివారు ఇక్కడ మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి స్వామిని లక్ష్మీ సమేతంగా వెలిచిండు. కాబట్టి ఈ కలియుగం ఉన్నంత కాలం ఈ 59 కుటుంబీకులు వంశం లేకుండా ఇబ్బంది అయింది. కాబట్టి స్వామికి మళ్ళా ఈ ఆలయాన్ని అర్చకుల పేరు మీద పిలుచుకోవాలని నంబులాద్రిగా నామకరణం చేసిండు. నంబులు అంటే అర్చకులు, లాద్రి అంటే గుట్టగా చెప్పుకోవడం జరిగిందండి. అందుకు శ్రీ లక్ష్మీనమలార్జు స్వామి ఇక్కడ స్వామి వెలగొల్లిండు. ఇక్కడ మళ్ళా ఈ ప్రాంతం కూడా 3 జాముల కుదురుపాక అని చెప్తారు. 3 జాముల కుదురుపాకగా ఇక్కడ 3 జాములకే సాయంకాలం అవుతుంది. ఇప్పుడు కాశీ సినిమాలో చెప్పినటువంటి గ్రామం కూడా ఇదే అండి, 3 జాముల కుదురుపాక. ఇప్పుడు తాజాగా మనకు దేవునిపల్లె గ్రామ పంచాయతీగా వచ్చింది. మరియు ఇక్కడ స్వామివారి విశిష్టత ఏంటంటే ఇక్కడ ఏ ముడుపులు కట్టినా ముడుపు రూపకంగా ఉంటుంది. అది గృహానికే కావచ్చు, వివాహానికే కావచ్చు, సంతానానికే కావచ్చు, ఏ దానికి కూడా ముడుపులు కట్టినా కూడా తప్పకుండా నెరవేరుతుందండి. అది సంవత్సరం లోపలనే ఫలితం వచ్చేది. ఇది రుజువై కూడా చూపెట్టింది. ఎంతోమందికి ఎన్ని కోరికలు కోరినా కూడా ముడుపు అనేది ఫలితంగా వచ్చి చూపెట్టిందండి. మళ్ళీ అంతేకాకుండా ఇక్కడ బ్రహ్మోత్సవాలు సప్తానికం అండి. భీష్మ ఏకాదశికి కళ్యాణం స్టార్ట్ అవుతుంది మాఘమాసం లోపల. విధియకు రథోత్సవం అండి. ఇది సప్తానికంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఫిబ్రవరి లోపల ఉంటుంది. ఇంకా మళ్ళీ అంతేకాకుండా ఇక్కడ లక్ష్మీ ఆండాల దేవి ఉన్నది, పక్కకు రామానుజులు కురత్తాల వారు కూడా ఉన్నారండి. ఇక రామానుజులను కూడా
స్వయంగా రామానుజులు వచ్చి స్వామివారిని ఆలింగనం చేసుకోవడం జరిగింది. కురత్తాల్వార్ ఆండాల్దేవి ఉన్నది ఇక్కడ. పద్మపురాణంలో చెప్పినటువంటి ఆండాల్దేవి ఎక్కడైతే ఉందో లక్ష్మీదేవి ఇక్కడ ఉన్నారు. ఇక్కడ స్వామివారి ప్రత్యేకత ఇదండి. జై శ్రీమన్నారాయణ. ఇందాక మన అర్చక స్వామి వారు చెప్పినట్లుగా లక్ష్మీ సహిత ఆండాలమ్మవారండి ఇక్కడ మనం చూస్తున్నది. ఇక్కడ మనం చూస్తున్నది ఆల్వాళ్ళండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అప్పటి శిల్పుల నైపుణ్యతని మనం ఇక్కడ చూడవచ్చును. ఎంత బాగా చెక్కారో. ఇక్కడ మనం చూస్తున్నది కురత్తాల్వార్ అండి. ఇక్కడ మనం చూస్తున్నదే రామానుజాచార్యుల వారండి. ఇందాక మన అర్చక స్వామివారు చెప్పారు కదా అండి, ఇదే అండి ఆ స్వామివారి ఉగ్ర రూపంగా ఉన్న గుహ. స్వయంభుగా వెలిసిన ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరో ప్రక్క గరుడ స్వామి వారు కూడా ఉన్నారు. ఇక్కడ మీరు స్పష్టంగా చూడవచ్చును. ఆలయం దగ్గరికి చేరుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటి మెట్టు మార్గం, మరోది సులువుగా వాహనాలు వెళ్ళడానికి దారి ఉందండి. ఇందాక మన అర్చక స్వామి వారు చెప్పిన కోనేరు ఇదే అండి.